ఓకే. సో అలా 30 కంప్రెషన్స్ ఇస్తారు. 2 బ్రెత్స్ మీ దగ్గర ఇలాంటి ఇది యాంబూ మాస్క్ అంటారు దీన్ని. సో ఇది హాస్పిటల్స్ లో గానీ అన్ని అంబులెన్స్ లో ఉంటది. సో ఇది బ్రెత్స్ ఇవ్వడానికి అంటే కృత్రిమంగా గాలి ఇవ్వడానికి పనిచేస్తుంది. సో ఒక 2 బ్రెత్స్ ఇస్తారు. అలా ఎంతసేపు చేస్తాం? కంటిన్యూస్ గా 2 నిమిషాల పాటు చేస్తాం. 2 నిమిషాల పాటు చేసిన తర్వాత పల్స్ ఎలా ఉందో చూసుకుంటాం. పల్స్ ఉంది అంటే మనం సిపిఆర్ చేయడం వల్ల పేషెంట్ హార్ట్ రీస్టార్ట్ అయింది. సో దట్స్ ఎ గుడ్ సైన్. లేదు రీస్టార్ట్ అవ్వలేదు. సో మళ్ళీ 5 నుంచి 10 సెకండ్లు పల్స్ చూస్తాం. సో మళ్ళీ స్టార్ట్ డూయింగ్ సిపిఆర్. మళ్ళీ రైట్ డామినెంట్ హ్యాండ్ ఇంటర్లాక్ చేసుకుంటాం ఆపోజిట్ హ్యాండ్ తో. ఇంటర్లాక్ చేసుకుని మళ్ళీ సిపిఆర్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఫోన్ ఎందుకు మనకి ఎవరో పేషెంట్ ఎవరో తెలియదు. సో మనం బ్రెత్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. సో ఆబ్వియస్లీ సమ్ అన్నోన్ పర్సన్ బ్రెత్ ఇవ్వాలి, మౌత్ బ్రెత్ ఇవ్వాలంటే మనకి ఆబ్వియస్లీ ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అప్పుడు ఓన్లీ సిపిఆర్ అట్లీస్ట్. సిపిఆర్ చేయడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ నుంచి బ్రెయిన్ కి బ్లడ్ సప్లై వెళ్తుంది. సో బ్రెయిన్ హైపాక్సిక్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. మన సిపిఆర్ ఓన్లీ కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అదొక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఏంటంటే ఓన్లీ సిపిఆర్ ఒకటే చేసుకున్నా సరిపోతుంది. సో ఇలా ఎంతసేపు చేస్తాం? అంబులెన్స్ వచ్చినంత వరకు, లేదంటే మనం అలిసిపోయాం అనుకోండి ఇంకెవరైనా టేక్ ఓవర్ చేసుకోమంటాం. సో అలా అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళినంత వరకు సిపిఆర్ చేసుకుంటాం. నాకు తెలిసి 23 hours సిపిఆర్ చేస్తారు ఒక ఆవిడకి. 23 hours సిపిఆర్ చేస్తే ఆ అమ్మాయి ఇప్పుడు స్టిల్ సర్వైవర్. దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ సిపిఆర్. అంటే 2 నిమిషాలు 3 నిమిషాలే కాదు. సో మన బేసిక్ సిపిఆర్ జస్ట్ 2 నిప్పుల్స్ మధ్యలో. అదే ఫిమేల్స్ కనుకోండి అట్లీస్ట్ సిపిఆర్ చేయకుండా నించొని చూసే బదులు సిపిఆర్ చేస్తే పేషెంట్ అన్నా సర్వైవ్ అవుతాడు. హాస్పిటల్లో సమ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చేలోపు మనం సిపిఆర్ చేస్తే డెఫినెట్ గా విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్. ఇది కూడా గోల్డెన్ అవర్ లాగా తీసుకోవచ్చు. ఓకే.